హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నారు వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనర్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, దాంతోపాటే బీఎస్సీ పారామెడికల్ కోర్సుకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఈవేళ అంటే మీకు ఓకేనా. సో 0 to 6 6వ తారీఖు నుంచి మీకు టైం అయితే ఇచ్చారండి. ఎంతవరకు ఇచ్చారనుకున్నట్లయితే 10th వరకు అయితే ఇచ్చారండి. ఫిబ్రవరి 10th వరకు అయితే మీకు టైం అయితే ఇచ్చారనమాట. సో మీరు 6th నుంచి సెకండ్ మంత్ 10th లోపు అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆలోపు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ని మాత్రమే మనకి ఓపెన్ అయితే అంటే కన్సిడర్ అయితే చేస్తారు కాబట్టి సో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అనమాట. సో ఇప్పుడు ఆ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలని చెప్పేసి మీకు వీడియో అయితే చేసి చూపించబోతున్నాను. సో చూడండి, ట్రై చేయండి. సో ముందుకు వచ్చేసరికి మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే రండి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ చూస్తున్నారు కదా, హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడికి మీకు వెబ్సైట్ లింక్ మీ డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ పెట్టడం అలాగా చెప్తాను అనమాట మీకు. ఇక్కడ మీకు యూజర్ ఐడి, మీకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి అనమాట. సో అప్పుడు మీరు లాగిన్ అయితే అయిపోతారు. సో అప్పుడు మీ వెబ్ ఆప్షన్స్కి ఫస్ట్ స్టెప్ అయితే క్లోజ్ అవుతుంది. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా 3 డాట్స్, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ సర్వీస్ మీద క్లిక్ చేయండి, సర్వీసెస్ మీద. సో అక్కడ కూడా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా మీకు వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీకు ఈ విధంగా కోర్స్ కనిపిస్తుంది అనమాట. అయితే దీనిపైన వచ్చేసరికి మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో పర్సనల్ డీటెయిల్స్ అయితే మీకు చూపించకూడదు. సో అందుకే మీకు చూపించట్లేదు అనమాట. అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి మీకు సంబంధించి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కాలేజ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కాలేజ్ సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. అలాగే దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ కూడా ఇక్కడైతే ఉంది కదా, యూజర్ మాన్యువల్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి మొత్తం మీ డౌట్స్ మీకు యూజర్ మాన్యువల్ అయితే మీకు వస్తుంది అనమాట. సో మీరు ముందుగా చేయాల్సింది ఏంటి అనుకున్నట్లయితే వన్స్ మీరు ఇందులోకి వచ్చినది ఇక్కడ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇది కోర్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి చూపిస్తుంది. నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసారు కదా, మీకు బీపీటీ అయితే ఉంది, దాంతోపాటు ఎంఎల్టీ అయితే ఉంది, పారామెడికల్ కూడా అయితే ఉంది. సో మీరు పారామెడికల్కి కానివ్వండి, బీపీటీకి కానివ్వండి, ఎంఎల్టీకి కానివ్వండి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ విధంగా అప్లై అయితే చేసుకోవాలి. సో మీరు బీపీటీకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే బీపీటీ మీద క్లిక్ చేయండి. అలాగే ఎంఎల్టీ మీద అప్లై చేసుకోవాలనుకుంటే ఎంఎల్టీ మీద క్లిక్ చేయండి. పారామెడికల్ అదర్ కోర్సెస్ మీద అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే పారామెడికల్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు క్లిక్ చేసి చూపిస్తాను ఒకసారి. సో చూసారు కదా, పారామెడికల్కి సంబంధించి క్లిక్ అయితే చేశాను. సో ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఈ విధంగా బాక్స్ అయితే మీకు హైలైట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ క్లిక్ చేయండి సబ్ కోర్స్ మీద. సబ్ కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైనా కోర్స్ చూపిస్తాయి. బీఎస్సీ అనస్థీషియా, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఈసీటీ, ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. దాంతోపాటు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు అన్ని కోర్సులు కనిపిస్తాయండి. బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ, ఆప్టిమెట్రీ డిగ్రీ కోర్సు, ఫిజిషియన్ అసిస్టెంట్, అలాగే మనకి పర్ఫ్యూజన్ టెక్నాలజీ, అలాగే దాంతోపాటు మనకి రేడియోథెరపీ టెక్నాలజీ, ఓకే, రేడియోథెరపీ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ఎండోస్కోపీ అండ్ లార్పోస్కోపీ, బ్లడ్ బ్యాంక్ హెమటాలజీ, అలాగే బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ టెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, ఆక్యుపేషనల్ థియాటరీ, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీపీటీ అంటారు కదా. సో అలాగే మీకు మొత్తం ఎంఎల్టీ చివరిలో ఎంఎల్టీ కాలేజెస్ కూడా మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇలాగ మీకు అన్ని కోర్సులకు సంబంధించి డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే పారామెడికల్ కౌన్సిలింగ్ క్లిక్ అయితే చేయండి. సో నేను వచ్చేసరికి ఏంటంటే నేను బీపీటీకి పెట్టడానికి ట్రై అయితే చేస్తాను అనమాట. సో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బీపీటీ పెట్టాలనుకున్నాను అనుకోండి. సో మీకు ఒకటి చూపిస్తాను. బీపీటీకి పెట్టాలనుకున్నాను. సో మీరు బీపీటీ పెట్టాలనుకుంటున్నప్పుడు మీకు ఇలా కాలేజెస్ చూపిస్తుంది. బీపీటీకి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయని చెప్పేసి లిస్ట్ ఆఫ్ అవైలబుల్ కాలేజ్ చూసుకున్నట్లయితే బీపీటీకి సంబంధించి 83 కాలేజెస్ అయితే ఉన్నాయండి. అయితే ఇక్కడ సెర్చ్ మీదకి అయితే క్లిక్ చేసి మీకు నచ్చిన కాలేజ్ నేమ్ ఎంటర్ చేసినట్లయితే ఆ కాలేజ్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సెర్చ్ బార్ ఎంటర్ చేసి టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీకు కాలేజ్ అయితే పైన కనిపిస్తుంది.
సో, అలా మీకు ఒక లిస్ట్ ఆఫ్ కాలేజ్ అయితే కనిపిస్తాయండి. సో, మీరు ఏ కాలేజ్ అయినా సరే ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవచ్చు. సో, మీకు వన్స్ మీరు కాలేజ్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చూసుకొని యాడ్ బటను. యాడ్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అది లెఫ్ట్ సైడ్ అయితే వస్తుందో చూపిస్తాను ఒకసారి. సో, చూసారు కదా! మీకు వెబ్ ఆప్షన్స్ అయితే సక్సెస్‌ఫుల్లీ యాడెడ్ అని చెప్పి చూపిస్తుంది. వెబ్ ఆప్షన్స్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని చెప్పేసి. సో, అలాగే వన్స్ మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఆ కాలేజ్ వద్దు అనుకున్నట్లయితే మీరిక్కడ ఈ బటన్ అయితే క్లిక్ అయితే చేయండి. ఈ డిలీట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కాలేజ్ అయితే మీకు రిమూవ్ అయితే అయిపోతుందనమాట. చేసి చూపిస్తాను ఒకసారి. ఇలా అడుగుతుందనమాట. డు యూ వాంట్ టు డి కంటిన్యూ అని చెప్పేసి డిలీట్ చేయాలనుకుంటారు కదా! కంటిన్యూ చేయాలా వద్దని. ఓకే మీద క్లిక్ చేయండి. మీకు డిలీట్ అయితే అయిపోతుంది వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి. సో, అలా మీకు నచ్చిన కాలేజ్ అయితే యాడ్ చేసుకుంటారు. సో, 1 కానీ, 2 కానివ్వండి ఎన్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత మీరు కిందకి పైకి కూడా మీరు స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చనమాట. సో, మీకు చూపిస్తున్నా కదా! ఇప్పుడు నాకు 2 ఉంది కదా! 2ని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మీరు ఆ 2ని పైకి తెప్పించుకొని సో, 1ని 2 కింద కూడా చేసుకోవచ్చనమాట. సో, ఓకే. అలా కూడా మీకు అవుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మీకు ఇలా చూస్తున్నారు కదా! సో, ఇలా మీకు నంబర్ ఆఫ్ కాలేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అవ్వడం లేదు. బట్ అవుతది ట్రై చేయండి. సో, ఈ విధంగా ప్రతి కాలేజ్ యాడ్ అయినప్పుడు మీకు ఎస్ఎంఎస్ చూపిస్తుందనమాట. సో, అలా కిందకైతే వెళ్ళండి. సో, మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కిందన వీడియో అయితే డిస్‌ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్. సో, వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! వాచ్ రికార్డెడ్ వీడియో అని చెప్పేసి సో, ఆ వీడియో మీద క్లిక్ చేయండి. తర్వాత ఒకవేళ మీకు వీడియో చూడాలనుకున్నట్లయితే మీరు చూడొచ్చనమాట. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడు వీడియో కూడా మీకు ప్లే అయితే అవుతుందనమాట. సో, ఇప్పుడు ప్లే అయితే అవ్వట్లేం లేదు. అలాగే సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ మొత్తం పెట్టినట్లయితే అక్కడ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే అడుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక లిస్ట్ అయితే చూపిస్తుందనమాట. ఆ లిస్ట్‌లో వచ్చేసరికి మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారని చెప్పేసి మొత్తం లిస్ట్ అయితే ఉంటుంది. సో, అది చూసి మీరు సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీకు వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయన్నమాట. సో, మీరు ఎప్పుడైనా సరే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో, మీరు 10థ్ 6 పీఎం కల్లా కూడా ఓకేనా? 10థ్ 6 పీఎం కల్లా లోపు మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అయితే అయిపోయి మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట మనకి. ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే మనకి వెబ్ ఆప్షన్స్‌లో సేవ్ కొట్టిన వెబ్ ఆప్షన్స్‌ని మీరు ఎప్పుడైనా సరే మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ సేవ్ కొట్టేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టలేదు కదా! లాస్ట్ టైమ్ సేవ్ అయిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయితే అయిపోతాయన్నమాట. అంటే లాస్ట్‌గా మీరు ఓపెన్ చేసి చేసిన మోడిఫికేషన్ సబ్మిట్ అయితే అవుతాయన్నమాట. ఇచ్చిన టైంలోపు చేసినట్లయితే. ఒకవేళ మీకేమైనా కాలేజ్ వద్దనుకున్నట్లయితే మీరు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంకొంతమంది డౌట్ ఏంటనుకుంటే నేను బీపీటీ పెట్టాను. ఇప్పుడు నేను ఎంఎల్టీ కాలేజెస్ పెట్టలేను అని అడుగుతున్నారు. మీరు ఎంఎల్టీ కూడా పెట్టొచ్చు ఫ్రెండ్స్. సో, మీకు చూపిస్తాను ఎంఎల్టీ ఎలా పెట్టాలని చెప్పేసి. సో, మీరు ఎంఎల్టీ పెట్టొచ్చు. దాంతో పాటు ఒకేసారి మీరు ఎంఎల్టీతో పాటు పారామెడికల్‌కి సంబంధించి ఏ కోర్స్ అయినా సరే మీరు పెట్టొచ్చనమాట. మీకు చూపిస్తాను ఒకసారి. సో, వన్స్ మీరు పైకి రండి. పైకొచ్చిన తర్వాత ఇక్కడ బీపీటీ బదులుగా ఎంఎల్టీ అయితే క్లిక్ చేయండి. ఎంఎల్టీకి సంబంధించి కూడా మీకు అప్రాక్సిమేట్‌గా 57 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. 57 కాలేజెస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. చూపిస్తున్నాను ఇప్పుడు మీకు బీపీటీకి సంబంధించి 3 కాలేజీలు పెట్టాను కదా! ఎంఎల్టీకి సంబంధించి కూడా కాలేజ్ యాడ్ చేసినట్లయితే ఎంఎల్టీ కాలేజ్ యాడ్ అయిపోయింది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంఎల్టీ కాలేజ్ అయితే యాడ్ అయితే అయ్యిందన్నమాట. సో, ఇలా మీకు నచ్చిన కోర్స్ పెట్టుకోవచ్చు. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ నాకు ఒకటి బీపీటీ ఉంది. అలాగే ఒకటి ఎంఎల్టీ అయితే ఉంది. సో, బీపీటీ ఉంది. ఎంఎల్టీ కూడా ఉంది. సో, ఇలా మీరు బీపీటీ పెట్టుకోవచ్చు, ఎంఎల్టీ పెట్టుకోవచ్చు. ఏ కోర్స్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చనమాట. సో, అదనే కాదు ఫ్రెండ్స్ మీరు ఎంఎల్టీకి సంబంధించి కాకుండా పారామెడికల్‌కి సంబంధించి కూడా మీరు పెట్టుకోవచ్చు. పారామెడికల్ కౌన్సెలింగ్ అయితే ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సబ్ కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పెట్టుకోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించి 15 కాలేజెస్ అయితే మనకున్నాయన్నమాట. సో, 15 కాలేజెస్ అయితే డేటా అయితే మీకు ప్రొవైడ్ చేశారు కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కింద స్క్రోల్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్‌లో ఇక్కడ ఎంఎల్టీ అయితే ఉంది. నేను ఒక ఏదైతే ఈఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కాలేజ్ కూడా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తాను. యాడ్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే యాడ్ అయితే అయిపోతుందన్నమాట. చూసారు కదా! బీఎస్సీ పారామెడికల్ ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చూపిస్తుంది. సో, అలాగే మీకు ఫిఫ్త్ ఆప్షన్ చూపిస్తుందన్నమాట. సో, అలాగే మీరు బీపీటీ పెట్టుకోవచ్చు. ఓకేనా? దాంతో పాటే ఎంఎల్టీ పెట్టుకోవచ్చు. అలాగే పారామెడికల్ ఏవైతే పారామెడికల్ కోర్స్ ఉన్నాయో సో, అన్ని కోర్సులు కూడా మీరు ఒకటి సీక్వెన్స్‌లో పెట్టుకోవచ్చనమాట. మీకు చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. సో, అన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు, అన్ని కోర్సులు పెట్టుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మోడిఫికేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో, మీకు వద్దనుకున్నట్లయితే ఇక్కడ డిలీట్ బటన్ క్లిక్ చేయండి. సో, ప్రెజెంట్ అయితే నాకైతే ఏమీ వద్దు కాబట్టి నేను డిలీట్ చేసేస్తున్నాననమాట. సో, ఇది లాస్ట్‌కి వచ్చిన తర్వాత మీరు సేవ్ అయితే క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేవ్ అయితే అయిపోతుందనమాట. సో, చెప్పాము కదా! సేవ్ చేయండి. మీకు మళ్ళీ ఒక పీడిఎఫ్ ఓటీపీ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ సేవ్ కొట్టండి. మీకు మొత్తం చూపిస్తుంది. సో, మళ్ళీ సేవ్ చేసిన తర్వాత
మీకు ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతే లాస్ట్ సేవ్ అయినవే ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ కూడా అయిపోతాయి అనమాట. సో, ఇది ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ అందరికీ నేను రిప్లై అయితే ఇస్తాననమాట. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.